జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారం తండాలో పులి బీభత్సం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా పులి కదలికలు నమోదు అవుతూ ఉండటంతో గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొన్నది. గత నెల రోజులుగా ఇదే అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి పశువులపై దాడులు కొనసాగిస్తుండగా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. డిఎఫ్ఓ రవిప్రసాద్ మాట్లాడుతూ రెండో రోజు తేజావత్ గోరి అనే రైతును చెందిన సూడి ఆవును తినేందుకు పులి వచ్చింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైనట్లు ఆయన చెప్పారు. ఈ పులిని J1గా గుర్తించినట్లు సుమారు 15 రోజుల క్రితం కొడిమ్యాల రేంజ్ నుండి సిరికొండ రేంజ్ వరకు సంచరించి తిరిగి ఇదే ప్రాంతానికి వచ్చినట్లు ఆయన వివరించారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక అటవీ సిబ్బంది శాఖను తెప్పించామని ఆయన చెప్పారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే పొలాలకు వెళ్లాలని, సాయంత్రం 5 గంటల లోపే తమ ఇళ్లకు చేరుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో గుంపులుగా వెళ్లాలని ఆయన చెప్పారు. అటవీ ప్రాంతాల్లో అనవసరంగా సంచరించవద్దని, వ్యవసాయ భూముల్లో విద్యుత్ వైర్లు వేయవద్దని కూడా ఆయన హెచ్చరించారు. పులి దాడిలో నష్టపోయిన రైతులకు 5,000 రూపాయల తక్షణ సహాయం అందజేశామని, పంచనామా, వెటర్నరీ డాక్టర్ నివేదికల అనంతరం పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు. గత కొద్ది రోజులుగా పెద్ద పులి సంచరిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన దగ్గరికి లాస్ట్ 4 డేస్ బ్యాక్ వచ్చింది. సో ఫస్ట్ క్యాటిల్ కిల్ 14/2/2026 గంగారంతండ ఫారెస్ట్ బార్డర్లో జరిగింది. సో అక్కడ ఒక క్యాటిల్ని ఇంకో క్యాటిల్ మధ్యన ఎదురొచ్చింది, దాన్ని కూడా చంపేయడం జరిగింది. సో 2 క్యాటిల్స్ కూడా ఫస్ట్ డే ఒక 3 to 4 kgs తిన్నది. నిన్న మళ్ళీ సెకండ్ క్యాటిల్ కిల్ జరిగిన వాడికి మళ్ళీ వచ్చింది. సీసీ కెమెరాలు మేము పెట్టినాం. దాంట్లో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారం దగ్గర 8 నుంచి 10 కిలోలు తిన్నదని చెప్పవచ్చు. సో ఈ టైగర్ J1 టైగర్ కింద గుర్తించడం జరిగింది. ఇది జనారం నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర బార్న్ టైగర్. సో ఇది అంటే లాస్ట్ మన దగ్గర నుంచి అటు సిద్దిపేట కానీ, రాజన్న సిరిసిల్ల కానీ, యాదాద్రి జిల్లా వరకు వెళ్ళొచ్చి దాదాపు 2-3 నెలలు అవుతుంది. ఇక్కడి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. సో ఇది ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్ ద్వారానే నడుస్తుంది. సో రైతులకు అప్రమత్తంగా ఉండాలని, తర్వాత కరెంట్ వైర్లు పెట్టొద్దని, వాళ్ళ పంట పొలాలకు కూడా పెట్టొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ప్రస్తుతం మాత్రం అది అడవిలో ఉంది. ఈ మధ్య కాలంలో అంటే ఈ లాస్ట్ 10-15 డేస్ నుంచి మాత్రం ఫారెస్ట్ జరుగుతున్నారు. సో మన దగ్గరికి లాస్ట్ 25th రోజు దమ్మాయిపేటకి రావడం జరిగింది. వచ్చి మళ్ళీ ఆ నుంచి మోతుకురావుపేటకు వెళ్ళి మోతుకురావుపేట ద్వారా రుద్రంగి, కొత్తపేట నుంచి నిజామాబాద్లో మన కోనాపూర్, తర్వాత రాళ్ళవాగు ఈ పరిసర ప్రాంతాలలో తిరుగుకుంటూ అక్కడ అడవి జంతువుల్ని కానీ, క్యాటిల్ని కానీ కిల్ చేసుకుంటూ సిరికొండ రేంజ్ వరకు వెళ్ళింది. సో సిరికొండ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ సేమ్ ట్రాక్లో రిటర్న్ రావడం జరిగింది. ప్రస్తుతం ఇది ఇప్పుడు మన రేంజ్ పరిధిలో, మన పరిధిలోనే ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ 2 క్యాటిల్స్ ఏవైతే కిల్స్ జరిగినాయో వాళ్ళకి అడ్వాన్స్ కింద నష్టపరిహారం కింద 5,000 రూపాయలని ఆ రైతులకు అందజేయడం జరిగింది. పూర్తి నష్టపరిహారాన్ని ఒక వారం రోజులలో పేమెంట్ ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాం. దానికి వెటర్నరీ డాక్టర్ పంచనామా ఒకటి ఉంటుంది, తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ ధృవీకరణ, తర్వాత పంచనామా కండక్ట్ చేసి ఎక్కడ ఇద్దామని కూడా పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇస్తాం. ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని కేసులలో కూడా నష్టపరిహారం ఇస్తున్నాం. దీనికి కూడా పూర్తి స్థాయి నష్టపరిహారం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పెద్దపులి సంచరిస్తున్నప్పుడు అడవులకు వెళ్లకుండా ఉండడం మంచిది. పశువులను కూడా పంపకుండా ఉండడం మంచిది. పంపకూడదు. ఒకవేళ అడవి పక్కనటువంటి రైతులు కూడా వాళ్ళ పంట పొలాలలో పనులు చేసుకుంటానికి కూడా అంటే ఓన్లీ డే టైంలో వెళ్ళాలని, మార్నింగ్ 7-8 వరకు వెళ్లకుండా ఉండడం బెటర్. సాయంత్రం 5 అయిందంటే వెనక్కి రావడం బెటర్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఒకవేళ వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కూడా టాప్ చేయిస్తున్నాం. పెద్దపులి హెచ్చరికని ముందుగానే ప్రజలకు సమాచారం చేరవేస్తున్నాం. దీన్ని బట్టి అప్రమత్తంగా ఉండాలి. అది
కొత్తగా వచ్చినటువంటి టైగర్ ఇక్కడ నుంచి డెఫినెట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళేదాకా కొంచెం ఓపిక పట్టాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుతున్నాను. రెండవది ఏంటంటే దాన్ని ట్రాంక్లైజ్ చేసే ఆలోచన కూడా ఉంది. ట్రాంక్లైజింగ్ టీమ్ కూడా ఈరోజు పిలిపిస్తున్నాం. వాళ్ళని ఇక్కడనే కొడిమేరలో కానీ కొండగట్లో కానీ ఆపి స్టే చేసి ఒకవేళ కుదిరితే దాన్ని ఖచ్చితంగా ట్రాంక్లైజ్ చేసి వేరే ప్లేస్కి కూడా షిఫ్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలు దీన్ని అందరూ వీటంతటిని కూడా గమనించి కొంచెం ట్రాంక్లైజ్ చేసి షిఫ్ట్ చేసేదాకా కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేదాకా కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఈ పత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షాన మీ అందరినీ కూడా కోరుతున్నాను. కూడా రాత్రి కూడా గస్తీ టీంలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు గస్తీగా తిరుగుతున్నారు వెహికల్ ద్వారా. ప్రజలలో ఇంకా తప్పిపోయేవరైనా ప్రజలు అప్రమత్తంగా లేనట్టయితే వాళ్ళకు చెప్పడానికి 3 టీంలను కూడా మన కొడిమేల రేంజ్ పరిధిలో ఫామ్ చేసినాం. ఒక టీంకు లీడర్ మన ముషీర్, రెండో దానికి సుబ్బారావు, మూడో దానికి రత్నమ్మ. ఒక్కొక్క టీంలో 5 పెట్టినాం. మేము ఎట్లా మానిటర్ చేస్తామంటే ఆ టైగర్ ఎక్కడుంది దాని నుంచి ఎడిదికు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అది వెళ్ళే ఛాన్సెస్ కూడా ట్రాక్స్ కానీ నాలాస్ కానీ ఈ రెండింటి ద్వారానే ప్రయాణిస్తుంది. ఎట్లా బండ్ల బాటలు కానీ తర్వాత ఏది మన నాలాస్ చిన్న చిన్న ఒర్రెలు ఉంటాయి కదా, ఒర్రెలు కూడా ప్రయాణిస్తుంది. అయితే అది ఎక్కడుందో అక్కడికి చుట్టుపక్కల ఎన్ని నాలాస్ ఉంటాయి ఆ నాలాస్ అన్నీ కూడా వాళ్ళు తరవ తిరుగుతారు. ఎక్కడ అడుగు దొరికినా కూడా అది అటు దిక్కు ప్రయాణించినట్టుగా నిర్ధారిస్తారు. ఆ అడుగుల వేర్లు ఎడిదిక్కు అవుతుంటాయో ఆ వేర్లు ఉన్న డైరెక్షన్లో వెళ్ళినట్టుగా మేము నిర్ధారిస్తాం. సో ఆ రకంగా దాన్ని మానిటర్ చేస్తున్నాం. లాస్ట్ 15 రోజుల నుంచి కూడా మేము మానిటర్ చేస్తున్నాం. సో దాని మూమెంట్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ